హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫ్లవర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చూద్దామండి. ఈ ప్లాంట్స్లో ఇవాళ 5 వెరైటీస్ మల్లె మొక్కలు, అలాగే కనకాంబరాలు, నందివర్ధన ఇవన్నీ కూడా ఉన్నాయండి. మెయిన్గా మల్లెల్లో ఎక్కువ అడుగుతుంది వచ్చేసి రోజా మల్లె అండి. రోజా మల్లె కూడా చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది. ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయండి. అన్నీ కూడా ఒక్కొక్కటి చూపించేస్తాను. అలాగే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్ అండి. అంటే బాగా ఎండ తగిలి ప్లేస్లో ప్లేస్ చేస్తేనే ఈ ప్లాంట్స్ గ్రోత్ అయితే బాగుంటుంది. అయితే ఫస్ట్ అయితే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీరు ఆర్డర్ చేయండి. ఇంకొక విషయం అండి, కాస్ట్ అడుగుతున్నారు, వీడియోలో కాస్ట్ చెప్పొచ్చు కదా అనేసి. కాస్ట్ వీడియోలో చెప్పామనుకోండి, మనకు సీజన్ బట్టి ప్లాంట్ సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. మనం అదే కాస్ట్ మనం ఇవ్వలేమన్నమాట. మనకి ఒక్కోసారి స్టాక్ వచ్చినప్పుడు స్టాక్ వచ్చిన దాన్ని బట్టి కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటుందంటే ప్లాంట్ వయసును బట్టి గ్రో బ్యాగ్ సైజుని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు క్యాటలాగ్ అయితే సెండ్ చేస్తాను. క్యాటలాగ్ లో ప్రైజెస్ అన్ని కూడా డీటెయిల్ గా ఉంటాయండి. మీరు చూసుకొని ఓకే అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒకసారి అడ్రస్ కూడా పెట్టేసేయండి. అడ్రస్ చెప్తే మేము చూసి రిప్లై ఇవ్వడానికి బాగుంటుందండి. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి మీరు అడ్రస్ చెప్తే అడ్రస్ని బట్టి మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది అనేది అయితే చెప్తాను. అలాగే ఆన్లైన్ లో పంపించే ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఎందుకంటే ప్లాంట్స్ వెయిట్ ని బట్టి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి వెయిట్లెస్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే గులాబీ మల్లె అండి. గులాబీ మల్లె ఫ్లవర్ చాలా పెద్దగా వస్తుంది, అందరికి తెలిసిందే. రోజా మల్లె అని కూడా అంటారు. ఈ ప్లాంట్ వచ్చేసి సూది మల్లె అండి. కాడ పొడవుగా ఉంటుంది, ఫ్లవర్ కూడా చాలా బాగా పూస్తాయి. 8 నెలలు ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి ఈ ప్లాంట్ వచ్చేసి గుండు మల్లె అండి. గుండు మల్లె అంటే కాడ పొడవు తక్కువ ఉంటుంది, రెక్కలు ఎక్కువ ఉంటుంది. మనకి చిన్న గులాబీ లాగానే ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అందరికీ తెలిసే ఉంటుంది గుండు మల్లె కూడా, తెలియని వాసుల కోసం చెప్తాను అనమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి దంతర మల్లె అంటారండి. అంటే 3 లేయర్స్ వస్తుంది. మనకు సూది మల్లెలాగే ఉంటుంది సేమ్. సూది మల్లెకేమో సింగిల్ లేయర్ వస్తుంది. ఈ ఫ్లవర్ కి వచ్చేసి 3 లేయర్స్ వస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి రైతు మల్లె అండి. రైతు మల్లె కూడా మనకు అందరికీ తెలిసిందే, మార్కెట్ లో మాలకట్ట అమ్ముతారు కదా, ఆ వెరైటీ. సింగిల్ లేయర్ వస్తుంది. కాడ నార్మల్ గా మనకు గుండు మల్లికి ఎట్లా అయితే కాడ వస్తుందో అంత కాడ వస్తుంది అనమాట. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చేసి నందివర్ధన్ అండి. నందివర్ధన్లో ముద్ద వెరైటీ. నందివర్ధన్లో ఇంకా మన దగ్గర ఒక 3-4 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి గోవర్ధన్ అండి. గోవర్ధన్ అంటే గార్డెనియా అని కూడా అంటారు. ఇది కూడా మనకి వైట్ గా నందివర్ధన్ లాగా ఫ్లవర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి కాగడ మల్లె అండి. ఇంతకుముందు మన వీడియోస్ లో చూసి ఉండొచ్చు. లాంగ్ వెరైటీ పూణే కాగడ అని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే నేను సేల్ చేశాను. యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెట్టున్నానండి. ఇప్పుడైతే ఫోటో కనిపించలేదు, యాడ్ చేద్దామంటే. ఈ ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయి. ఫ్లవర్ అయితే చాలా పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట. మాల కట్టినా చాలా బాగుంటుంది. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి మినీ ఎగ్జోరా అండి. ఎగ్జోరాలో అంటే మనకి 100 వరహాల్లో మినీ వెరైటీ అనమాట. పాట్స్ లో వేసుకోవాలంటే చాలా బాగుంటుంది. దీంట్లో మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, వైట్, పింక్ అండ్ ఎల్లో. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి ఎగ్జోరా అండి. అంటే నార్మల్ వెరైటీ, పెద్దది అవుతుంది కదా, హైట్ అవుతుంది కదా, ఆ వెరైటీ అనమాట. దీంట్లో మనకి రెడ్ ఉంది, అలాగే పింక్ ఉంది. 2 కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి మందారంలో హైబ్రిడ్ వెరైటీ అండి. బేబీ మందారం అంటారు. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయి, పాట్ లో కూడా ఈజీగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి మందారంలోనే ఒక వెరైటీ అండి. ఇది జూకా మందారం అంటారు, స్పైడర్ మందారం అంటారు. ఏరియాని బట్టి పేరైతే మారుతూ ఉంటుంది. ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి గ్రోత్. ఇది నాటు వెరైటీ. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయి. దీంట్లో ఒకటే కలర్ ఉందండి, రెడ్ కలర్. ఇంకా ఈ ప్లాంట్ పేరైతే మర్చిపోయానండి. బిల్లో అయితే మనకి శంకు ఫ్లవర్ అని వేసారు, కానీ శంకు ఫ్లవర్ కాదండి, గుబురుగా వస్తుంది. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర ఈ వైట్ అవైలబుల్ గా ఉంది. క్రీపర్ కాదు, బుష్ వెరైటీ. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి అలమెండా అండి. ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది, తీగ మొక్క అనమాట. అంటే క్రీపర్ ఈ ప్లాంట్. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుందండి. మందారంలో ఇది ఒక వెరైటీ అండి. దీన్ని అయితే డబల్ మందారం అంటారు. పువ్వులో పువ్వు వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి వైట్ మందారం అండి. 2 కూడా నాటు వెరైటీసే. ఇంకా ఈ ప్లాంట్ అయితే పూటిక అండి. ఫ్లవర్స్ అయితే ఇయర్ మొత్తం ఉంటుంది. గ్రోత్ కూడా చాలా బాగుంది. అయితే మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఈ ప్లాంట్ పేరు ఫైర్ క్రాకర్స్ అండి. దీంట్లో మన దగ్గర ఇప్పుడు 2 కలర్స్ అయితే ఉన్నాయి, వైట్ అలాగే రెడ్ కలర్. 2 కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి. గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. మనకి పాట్స్ లో అయినా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అండి ప్లాంట్ ని. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి మిరప మందారం అండి. చాలా ఓల్డ్ వెరైటీ. ఇప్పుడైతే ఇవి కూడా మన గార్డెన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మందారంలోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఇక ఇది వచ్చేసి డిసెంబరాల్ అండి. డిసెంబరాల్లో ఈ ప్లాంట్ అయితే చాలా వరకు మనకి ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుందండి, ఒక డిసెంబర్ లోనే కాదు. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి ముద్ద మందారం అండి. ముద్ద మందారంలో కూడా చాలా ఓల్డ్ వెరైటీ, కుంకుమ మందారం అంటారు. ఇంకా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి టెకోమా అండి. దీంట్లో ఒక కలరే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్.
ఈ ప్లాంట్ వచ్చేసి గన్నేరులో కూడా డ్రాఫ్ట్ వెరైటీ అండి. ఇది కూడా ఒకటే కలర్ ఉంది. నందివర్ధన ఇందాక ముద్ద చూపించాను కదండి, దాంట్లోనే ఇది ఒక వెరైటీ. చిన్న ముద్ద, హైట్ తక్కువ వస్తుంది అనమాట. డ్రాఫ్ట్ వెరైటీ ఇది. నందివర్ధన్లో ఇది ఒక వెరైటీ అండి. ఇది 1 రెక్క ఫ్లవర్, అంటే 5 రెక్కల ఫ్లవర్, హైట్ తక్కువ వచ్చి డ్రాఫ్ట్ వెరైటీ అనమాట. ఇక ఈ ప్లాంట్ పేరు మెక్సికన్ ఫెటోనియా అండి. దీంట్లో వైట్, ఈ లైట్ పింక్, అలాగే ఇంకొక కలర్ ఉందండి. 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి మనకి చైనా బాక్స్ అంటారు కదా, ఆ ప్లాంట్ అండి. ఫ్లవర్ అయితే ఒకటే ఉంది, చూపిస్తున్నాను చూడండి. అయితే చాలా బాగా పూస్తాయండి ఫ్లవర్స్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మల్లె ఫ్లవర్స్ లాగా మంచి స్మెల్ అయితే వస్తాయి. ఇంకా ఈ ప్లాంట్ పేరు జెట్రోఫా అండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయి. ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది. పాట్స్ లో అయినా ఈ ప్లాంట్స్ ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా ఈ ప్లాంట్ పేరు పారిజాతం అండి. పారిజాతం కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి గార్లిక్ వైన్ అండి. ఇది క్రీపర్ ప్లాంట్. వెల్లుల్లి వాసన వస్తుంది అనమాట. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయండి. అసలు ఆకు కనిపించకుండా వస్తాయి అనమాట ఫ్లవర్స్ వస్తే. ఇందాక ఎలమెండా చూపించాను కదా, అలానే కొంచెం కలర్ అయితే వేరే ఉంటుంది అనమాట. ఈ ప్లాంట్ వచ్చేసి గిన్నె మాలత అండి. ఇంతకుముందు మన వీడియోస్ లో చూసే ఉంటారు. ఈ ప్లాంట్ ప్రోపగేషన్ కూడా నేను వీడియో అయితే చూపించానండి. ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగా ఉంటుంది గ్రోత్. ఇదైతే క్రీపర్ ప్లాంట్. ఇక ఇవన్నీ రెయిన్ లిల్లీస్ అండి. రెయిన్ లిల్లీస్ మన దగ్గర 3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. వైట్, ఎల్లో, పింక్, 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి పత్తి మందారం అండి. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా సెంటు జాజి అండి. సెంటు జాజి అంటే చెమేలి అని కూడా అంటారు. ఈ ప్లాంట్ తీగ మొక్క అండి. ఫ్లవర్స్ వచ్చేసి మనకి సేమ్ సన్నజాజి ఫ్లవర్ లాగానే ఉంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు రెడ్ ఉంటుంది, విచ్చిన తర్వాత వైట్ ఫ్లవర్ వస్తుంది అనమాట. ఈ ప్లాంట్ సింహాచలం సంపంగి అండి. సంపంగిలో ఎల్లో కలర్ అనమాట. ఈ ప్లాంట్స్ అన్ని కూడా కాగడమల్లి అండి. కాగడమల్లిలో రెడ్ కలర్ వస్తుంది. మొగ్గగా ఉన్నప్పుడు రెడ్ ఉంటుంది, విచ్చిన తర్వాత వైట్ వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. పాట్స్ అయినా ఈజీగా పెరుగుతుంది అనమాట. ఈ ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి మందారం అండి. మందారంలో ఈ 2 కలర్స్ కూడా నాటు వెరైటీ. ఈ ప్లాంట్ నికోడియా అండి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అసలు ఆకు కూడా కనిపించకుండా అంత ఒత్తుగా పూలు అయితే పూస్తాయి. పూలు లేకుండా ఉట్టిగా మొక్కున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఒక క్రోటాన్ లాగా అందంగా అయితే ఉంటుంది. ఇంకా కనకాంబరంలో అయితే 2 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్. ఈ 2 కలర్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి. నందివర్ధన్లో ఇందాక 3 వెరైటీస్ చూసాము కదా, ఇవి ఒక 3 వెరైటీస్ అనమాట. ఇది ఒక వెరైటీ అండి, ముద్దలోనే ఇది ఒక వెరైటీ. ఇది 1 రెక్క అండి. 1 రెక్కలో కూడా మన దగ్గర వెరిగేటెడ్ కూడా అవైలబుల్ గా ఉంది. వెరిగేటెడ్ అంటే ఆకులు ఇలా వైట్ గా వస్తాయి అనమాట. క్రోటాన్ లాగా చాలా బాగుంటుంది ప్లాంట్ అయితే. నాటు మందారంలో ఇందాక ఒక 4 కలర్స్ వరకు చూసాము. ఇది ఒక కలర్ అండి, లైట్ పింక్ వస్తుంది. ఇక ఈ ప్లాంట్ అయితే ఎలమెండా అండి. ఈ ప్లాంట్ తీగ మొక్క. ఫ్లవరింగ్ కూడా ఇయర్ మొత్తం ఉంటుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదండి. ప్లాంట్స్ అన్ని ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లాంట్ ఏదనేది కూడా, ఫ్లవరింగ్ ప్లాంట్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.